రోడ్డు మరమ్మతులు అని చెప్పి ఉన్న రోడ్డుని కాస్త అంతా దోగేసి అన్ని చేసి ఆ రాళ్ళు ఎత్తకుండా ఏమెత్తకుండా చిన్నపిల్లలు పోవడానికి కూడా వీలు లేకుండా అందరు కింద పడుతున్నారు. ప్రతి ఏటా 15% అని పన్నులు పెంచుకుంటూ అన్ని చేసుకుంటూ రోడ్లు ఇలాగా చేసేది. దయచేసి దీన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరుతున్నాం. మెయిన్ రోడ్డు బస్సులు వస్తుంటాయి పోతుంటాయి, బండ్లు పోతుంటాయి వస్తుంటాయి, కానీ నీట్ గా రాళ్ళు గీళ్ళు అన్ని తీయాలి ఎక్కడెక్కడ పెట్టినారు. మీరు ఒకసారి వచ్చి మీరు చూసి వెళ్ళండి. మేమేమో అబద్ధం చెప్పడం లేదు. అసలు ఎంతమంది మా పిల్లలు అయితే కింద పడుతున్నారు. వచ్చి రాళ్ళు ఇంటి రాళ్ళు వచ్చి మా తల మీద మళ్ళీ పడుతున్నాయి. మేము ఎట్లా బాధపడాలో అర్థమే కాదు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మల్ నగర్ అంటే దాదాపు గుర్తింపు ఉన్నటువంటి కాలనీ. కానీ మరమ్మతుల పేరుతో రోడ్డును తవ్వారు, మట్టి ఇక్కడే వదిలేశారు. మట్టి మాత్రం ఊరు బయట వేసుకున్నట్లు కాంట్రాక్టర్కు బిల్లులు ఇస్తారు, కానీ ఊరు బయట అసలు మట్టి ఎత్తనే లేదు. సిమెంట్ రోడ్డు మరమ్మతులు అన్నారు, ఇక్కడ సిమెంట్ రోడ్డు అసలు కనిపించడమే లేదు. మట్టి రోడ్డు గ్రామీణ ప్రాంతాల కంటే కూడా అన్యాయంగా మరమ్మతులు కర్నూలులో జరుగుతూ ఉన్నాయి. మరమ్మతుల పేరుతో ప్రతి సంవత్సరం దాదాపు ₹1 కోటి బడ్జెట్లో కేటాయిస్తున్నారు, వృధా చేస్తూ ఉన్నారు. నీళ్లు వేరు, ఫోటోల కొరకు చుట్టూ మట్టేసేది, ఒకరోజు ఫోటో తీసుకునేది, ఇంకా అయిపోయింది. 10 రోజుల తర్వాత మట్టి కూడా తీసేస్తారు. ఒక్క చుక్క నీళ్లు వేయడం లేదు. కాబట్టి ఇది మళ్ళీ 2-3 నెలలకు మళ్ళీ గుంతలు పడుతుంది. అంటే మేనిసినర్ గారు కానీ చర్య తీసుకోకపోతే ఇప్పుడు సంవత్సరానికి 15% పెంచుతున్నారు ఇళ్ల పన్నులు. ఇక నెల ఇళ్ల పన్నులు పెంచాల్సింది వస్తుంది. అంటే ప్రజల కష్టార్జితం, ప్రజలు కట్టిన పన్నులు మొత్తం రోడ్డు పాలైపోతా ఉన్నాయి. ప్రభుత్వం కూడా స్పందించాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. ఈ నాసిరకం నిర్మాణాలను ఎవరైతే చేస్తారో వాళ్ళ నుండి, కాంట్రాక్టర్ నుండి, ఆ ఇంజనీర్ నుండి ఈ నష్టపరిహారం, ప్రజాధనం వృధా వాళ్ళ నుండి వసూలు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. ముందు ఉన్న ర్యాంపు, ఇంతకు ముందు ఉన్న రోడ్డు బ్రహ్మాండంగా ఉన్నది. కావాల్సి ఆ రోడ్ని తవ్వుకుంటూ వచ్చి ప్రొక్లైన్ తోటి అంతా డ్యామేజ్ చేసి డబ్బుల కోసము ఏదో చేసినారు. ఆ ఉన్న రాళ్ళు కానీ ఎత్తలేదు. కాబట్టి కమిషనర్ గారు స్పందించి ఈ రాళ్లను తొలగించి చేయవలసిందిగా కోరడమైనది. ఉన్నది రోడ్డు గుంతలు పడిన రోడ్డు తగిన తర్వాత మళ్ళీ అట్టే పెట్టి దీన్ని తీసేయకుండా వెళ్ళిపోయినారు. దీన్ని శుభ్రం చేసి బాగా చేయాలని కమిషనర్ గారికి కోరుతున్నారు. ఈ మధ్య రోడ్స్ అని ఇట్లా వేశారు, కానీ రోడ్ ఫుల్ఫిల్ గా ఫినిష్ చేయలేదు సార్. ఇలా ఇన్కంప్లీట్ గా ఉండడం వల్ల ఎంతో మంది కింద పడుతున్నారు. పెద్దవాళ్ళు, పిల్లలు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. మీరు ఇట్లా పన్నులు వసూలు చేసి ఇట్లా రోడ్ ఇన్కంప్లీట్ చేయడం ఎంతవరకు న్యాయం సార్? మీరే ఆలోచించండి.